ఏమైంది నాన్న? స్కూలింగ్ చేస్తుంటే ఈ ఆంటీ కుక్ అపార్ట్మెంట్ లో ఒక ఆమె ఈ షీట్ కావాల్సింది పెంచుతా ఉంది. ఓకే. వాటి వల్ల అందరికి ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలు వాడుకుంటా ఉంది. తెలుసా మీకు? ఆవిడ తెలుసా? తెలిసింది, మా పక్క అపార్ట్మెంట్. అవునా? వెళ్తా ఉంటే అదే నువ్వు దాంతో ఏమన్నా ఆడావా? అదే మీదకి వచ్చిందా? దాంతో ఏం ఆడలేదు సార్, అదే వచ్చింది. ఏందమ్మా మనిషికి మానవత్వం పిల్లలు అనేది. నాకు జంతువులు అంటే ఇష్టం, పిల్లలు అంటే ఇష్టం లేదు. నమస్తే అండి. అరే మీరేనా కంప్లైంట్ చేసింది పోలీస్ బాక్స్కు? ఈ బాబుకేనా? నొప్పిగా ఉందా నాన్న? ఏమైంది నాన్న? స్కూలింగ్ చేస్తుంటే ఈ ఆంటీ కుక్ అపార్ట్మెంట్ లో ఒక ఆమె ఈ షీట్ కావాల్సింది పెంచుతా ఉంది. ఓకే. వాటి వల్ల అందరికి ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలు వాడుకుంటా ఉంది. తెలుసా మీకు? ఆవిడ తెలుసా? తెలిసింది, మా పక్క అపార్ట్మెంట్. అవునా? వెళ్తా ఉంటే అదే చూడండి రాజు గారు, మొత్తం ఫ్లష్ మాంసమే బయటకు వచ్చేసింది, బోన్ బయటకు వచ్చింది. ఏం పేరు ఆవిడ పేరు? ఏం పేరు? పిలవండి సార్. పవన్ రాజు గారు చూడండి. దాని కదా ఏం చదువుతున్నావు నువ్వు? అంటే నువ్వు దాంతో ఏమన్నా ఆడావా? అదే మీదకి వచ్చిందా? దాంతో ఏం ఆడలేదు సార్, అదే వచ్చింది. మీదకి వచ్చి ఖర్చు చేసింది. మరి ఆంటీ ఏమనలేదా? ఆంటీ చెప్తే తిట్టింది. నిన్ను తిట్టిందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా చాడీలు చెప్తున్నావా? హలో మేడం, వాడు చిన్న పిల్లోడు, అతని మీద ఏంది మీ దబాయింపు? ఏంటి సార్ అయితే ఇప్పుడు? మేము ఉన్నాం కదా మాట్లాడడానికి. మీరు ఉంటే ఏంటి సార్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఓకే. ఇది ఏంటిది? ఏమైంది? మా డాగ్ కరిసింది. మీ డాగ్ కరిసింది అంటున్నారు, అంత సింపుల్ గా చెప్తున్నారండి. సింపుల్ గా చెప్పకపోతే నవ్వుకుంటూ చెప్పమంటారా ఏంటి? ఏందమ్మా మనిషికి మానవత్వం పిల్లలు అనేది. నాకు జంతువులు అంటే ఇష్టం, పిల్లలు అంటే ఇష్టం లేదు. నేను వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వీళ్ళ పిల్లలకి ఇవ్వలేను. నేను జంతువులను తీసుకొచ్చి పెంచుకుంటున్నా నా అపార్ట్మెంట్ లో. నేను పెంచుకోండి, కరిపేయడం ఏంటి? పెంచుకోవడం అంటే హలో మేడం, సాయంత్రం వస్తా ఉంది, మా కాలేజీలో పనిచేస్తున్నాము, పిల్లలు ఒక్కరే ఇంటికి ఉంటారు. మీరు స్ట్రీట్ డాగ్స్ తీసుకొచ్చి చూడండి, ఉండాలనుకుంటే ఉండండి అపార్ట్మెంట్ లో, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరు ఒక ఇల్లు తీసుకొని అట్లా కుక్కలు పెంచుకుంటారు. నేను ఎందుకు వెళ్ళిపోతానండి? ఈ అపార్ట్మెంట్ నాది, దీనికి ఓనర్ని నేను. హలో హలో హలో, జంతువులు కాదు. మా పబ్లిక్ బేస్ లో కుక్కలు పెంచకూడదు. సో వాట్? సో వాట్ కాదు. హలో మేడం, ఐఎమ్ టెలింగ్. చెప్పండి. ఈ చిన్న బాబుకు ఇంత గాయం అయితే మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అలాగే మాట్లాడతానండి. యానిమల్ యాక్ట్ ప్రకారం మీ పైన కేసు వేస్తాను నేను, అర్థమవుతుందా? ఏదైనా చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. నేను మాత్రం పెంచడం మానను. నేను ఇక్కడ నుంచి మాత్రం కదలను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సార్. హలో మేడం వినండి, నాకు కూడా 2 డాగ్స్ ఉన్నాయి. వాటికి టీకాలు వేయించి వాటి జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేనే పిచ్చట్లేదా? టీకాలు వేపిస్తే మనుషులు ఖర్చమని వదిలేస్తారా బేట? తర్వగానే ఏమైంది ఇప్పుడు? నీకు అంత నొప్పిగా ఉందా? హలో హలో హలో, చిన్న పిల్లోడమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు గరిస్తే తెలుస్తుంది, మీకు గరిస్తే తెలుస్తాను. మా డాగ్స్ నన్ను ఎందుకు కరుస్తాయండి? అంటే పబ్లిక్ ని కలుస్తాయి కదా. ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి 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 అతని పరిస్థితి ఏంటి? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఎందుకు పెడతానండి? వెళ్ళిపోండి మీరు, సంబంధం లేదు నాకు. సంబంధం లేదండి. అపార్ట్మెంట్ లో కుక్కలు పెట్టుకునేది పెట్టుకుంటానండి. ఈ అపార్ట్మెంటే నాది, నా ఇష్టం. నేను కుక్కల్ని ఇంకా 1000 కుక్కల్ని తీసుకొచ్చుకొని పెంచుకుంటాను. జంతువులు మాటలు రావు, ఏం రావు. ఏమే ఇలా మాటలతో అయినదో మన ఉమెన్ కానిస్టేబుల్ పిలిపించండి, ఇమీడియట్లీ మనం అరెస్ట్ చేద్దాం. చేసుకోండి సార్, నాకేంటి? మీ డ్యూటీ మీరు చేస్తారా, చేసుకోండి. ఏందమ్మా నీ దబాయింపు? ఏంటి ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చిన్న పిల్లోడమ్మా, నీకు కొంచెం మానవత్వం అనిపించట్లా? నీకు అసలు పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. మీ పిల్లలు అంటే పిల్లోడు కదా వీడు? అయితే నాకేంటి, మా పిల్లలు నాకు ముఖ్యం. పక్కింటోళ్ళ పిల్లలతో నాకేం సంబంధం? అరే మళ్ళీ అట్లానే మాట్లాడుతూ కొంచెం దమాకుందా లేదా నీకు? దమాకుండే మాట్లాడుతున్నా. ఇవన్నీ ఏందమ్మా ఈ ట్రీట్మెంట్ అంతా ఏంది? ఏం మాట్లాడుతాడు? చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించాలి కదా. కొంచెం మన ఉండాలా సెన్స్. గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి ఇలా బిహేవ్ చేయడానికి బుద్ధి లేదు. నేను బిహేవ్ చేశాను, కరెక్ట్గానే బిహేవ్ చేశాను. ఏంటి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ బాధలు ఏంటి, వీళ్ళ కష్టాలు ఏంటి?
చెప్పండి. ఇప్పుడు నేనేం చేయను? నష్టపరిహారం కట్టించండి. ఎంత? మళ్ళా అట్లనే మాట్లాడదు. పట్టుకోండి. ఎంత ఎంత ఇస్తారా? ఈ అపార్ట్మెంట్ రాసిస్తారా? నేనేది రాసిస్తా? వాడికి ఏదో కుక్క కలిసిందని చెప్పేసి నేను ఎంత రాసిస్తా. ఏంటా రుబాబు? ఒక్క నిమిషం ఉండండి సార్, మీకు కావాల్సిన డబ్బులే కదా, తీసుకొచ్చి. వచ్చేది వర్షాకాలం అండి, కుక్కను పట్టుకొని మీరు అట్లా ఉంటే ఎట్లా? అబ్బబ్బబ్బా. డబ్బులు ఇస్తే సరిపోతుందా? డబ్బుతోటి ఇంత ప్రౌడ్ ఉండదు. డబ్బులు ఇస్తే సరిపోతుందా? కేజ్ చేద్దామండి, పక్కగా కేజ్ 8 లక్షల ప్రకారం కేజ్ చేద్దాం. అలా కాదు. ఇలాగా డబ్బులు ఇస్తారు కాకపోతే ఈ పిల్లలు కలిసింది మళ్ళీ ఇంకో పిల్లలు గర్వదాన్ని నమ్మకం ఉందా? మీరు ఇట్లా చేస్తే ఎట్లాగండి? నష్టపరిహారం కట్టిస్తే సరిపోయిద్దా? క్షమాపణ చెప్పండి. మీ దగ్గర నేనేం డబ్బులు చెప్తాను? ఇస్తారు, కాదంటారా? డబ్బులు ఇస్తాను, చూపించుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి. దానికి నేనేం చేస్తాను? ఇంకా నష్టపరిహారం కట్టిస్తారా లేదా అనేసి మాట్లాడుతున్నారు. మీకు ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి, పిల్లోడికి చెప్పించుకోండి, అంతే. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇస్తారు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడతా. కేజ్ చేస్తా నేను. చేసుకోండి. ఫస్ట్ మీరు డబ్బులు ఇవ్వండి కదా, డబ్బులు ఇచ్చేయండి. తీసుకొని వెళ్ళి చూపించుకో. హలో, చిన్న పిల్లోడు, వాడికి అలా మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి మామూలుగా సార్, చెప్పు. నేను అలాగే చేస్తాను, నేను అలాగే మాట్లాడతాను. ఇక్కడ క్రాక్ ఉందా? మెంటలా? నన్ను క్రాక్ అంటారేంటి సార్? సైకోలానే ఉన్నావు నువ్వు. చూడండి, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. సైకోలాగానే ఉంది. ఒక డ్యూటీలో ఉండి, మీరు యూనిఫామ్ లో ఉండి ఒక ఆడపిల్ల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కరెక్ట్ పద్ధతి కాదు. హలో, చెప్తుంటే అర్థం కావట్లే అమ్మా, కొంచెం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్, చెప్పండి. ఏం చేయమంటాడు? ఏంది ఈమె వినదు కానీ ప్రతి దానికి రుబాబు. నేను ఇప్పుడు కేసు చేస్తే మాత్రం మీరు లోపలికే పోతారు. అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి చెప్పు? 14 ఉంటాయి. ఎందుకు నీ చేపిస్తారు? బిల్డింగ్ సీజ్ చేపిస్తా నేను ఎనిమల్ యాక్ట్ ప్రకారం. మీకేం చేయాలనుకుంటే చేసుకోండి, ఆ? ఏం చేయాలనుకుంటే చేసుకోండి. నేను కేసు చేస్తున్నాను, ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను. మీరు విని మా మాట విని వాళ్ళకి అపాలజీగా సారీ అని చెప్తే మేము వదిలేస్తాం. లేదంటే కేసు చేసి ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాం. ఎంత వస్తుంది? నేను రెంట్ ఎంత వస్తుంది నీకు? 4 lakhs వస్తుంది. అది ఆ డబ్బుతోటే ఇట్లా మాట్లాడుతున్నారు మీరు, అంతేనా? అవును. ఒక్కరు కూడా లోపల లేకుండా చేస్తాను నేను, అర్థమవుతుందా? చెప్పేది మీకే. అపాలజీ చేసి వెళ్ళిపోతారా, ఇది పెద్దగా చేసుకుంటారా? నేను కనుక కేసు ఫైల్ చేశానంటే ఇమీడియట్లీ ఉమెన్ కానిస్టేబుల్ వస్తారు, మా పెట్రోల్ మొబైల్ కార్లో అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటే మీ పరువు కూడా పోయిద్ది. ఏంది ఈ రూడ్ బిహేవియర్? ఏంది? గవర్నమెంట్ ఎంప్లాయీనే, నేను పోలీస్నే, కానీ నేను మాట్లాడడానికి వచ్చాను. ఈ పిల్లోడికి న్యాయం మాట్లాడడానికి వచ్చాను. నువ్వేం మాట్లాడుతున్నావు? చేయమంటా? కేసు చేయమంటా? చెప్పు, నాకు అధికారం ఉంది, పవర్స్ ఉన్నాయి. వద్దు చేయాలా? వద్దు సార్. ఆడపిల్లవని చూస్తున్నాను నేను అప్పటి నుంచి. కొంచెమన్నా అర్థం చేసుకోకుండా రూడ్గా మాట్లాడుతున్నావు. నీకు పిల్లలు అన్నావు కదా, నీలాంటి పిల్లోడు కదా వీడు. కొంచెమన్నా మానవత దృక్పథం ఉండాలమ్మా. సారీ సార్. సారీ నాకు కాదమ్మా, పిల్లోడికి వీళ్ళకి చెప్పండి. మీ వల్ల ఇబ్బంది పడ్డది వీళ్ళు. క్షమించండి. సారీ అన్నానా? ఇంకోసారి అలా మిస్బిహేవ్ చేయకండి అమ్మా, ఎవరైనా అని. బాధపడదు. ఓకే సార్. మనిషి మానవత్వం కొంచెం ఆలోచించాలి. అమ్మా, నాకు కూడా 2 డాగ్స్ ఉన్నాయి. వాడిని నేను కేర్ టేకర్గా చూసుకుంటున్నాను. చిన్నపిల్లలానే వాడిని చూసుకుంటున్నాను. కానీ వాడి యొక్క బాధ్యత నేను తీసుకుంటా. నీ యొక్క డాగ్స్ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఇలా పిల్లల మీద వదిలేస్తే ఏంటి? అలాగే సార్. అది కరెక్ట్ కాదు కదా. రియలైజ్ కాండి, ఇకనైనా రియలైజ్ కాండి. అవన్నీ డాగ్స్ అన్ని మీరే పెంచుతున్నారంట. చూడండి ఎలా తిరుగుతున్నాయి ఇంటి ముందు. వాడిని కంట్రోల్ చేసి కట్టేసుకోండి, లోపల కట్టేసుకోండి. మళ్ళీ ఎవ్వరు ఏమన్నారు. సారీ సార్. మళ్ళీ జంతు ప్రేమికురాలుగా ఈ గల్లీలో నీకు ఒక మంచి నేమ్ కూడా ఉంది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు, ఇంకోసారి రిపీట్ కావద్దు నాకు. అలాగే సార్. బాధపడకండి. ఓకేనా? టేక్ కేర్. బా, వెళ్ళు, తీసుకెళ్ళండి. సరే వెళ్ళండి. అమ్మా, మీరు చూడండి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న డాగ్స్ అన్నిటికీ కేర్ మీరే చూసుకోండి. అర్థమవుతుందా? ఓకే సార్, క్షమించండి. ఓకే జాగ్రత్త, ఎప్పటి నుంచైనా జాగ్రత్త ఉండండి. ఓకే సార్. ఏం మనుషులో ఏమో ఇలా తయారైపోయారు.